హాయ్ ఫ్రెండ్స్, ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే అస్సలు చూడొద్దు. ఎందుకంటానంటే వాళ్ళు చూడకుండా వీడియో వదిలేయడం బెటర్. ఎందుకంటే నేను చెప్పబోయే టాపిక్ ఇమాన్యుల్ గురించి కొంచెం ఓవర్ యాక్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటానంటే అదన్నీ నేను వీడియో చివరిలో చెప్తా ఇమాన్యుల్ ఎందుకు తిడుతున్నానో. ఇమాన్యుల్ ఒక కన్నింగ్ యాటిట్యూడ్ ఉంది. నాకు అనిపించింది ఏంటంటే నాకు అనిపించిన రివ్యూ నేను చెప్తా. ఎందుకంటే ఒకరికి మెప్పించాలని, ఒకరి కోసం నేను త్యాగం చేయాలని నాకైతే ఫరక్ పడదు అసలు. ఎందుకంటే నాకు ఏది అనిపిస్తే అదే చెప్తా. నేను ఏదైనా ట్రూగా ఉంటాను. నేను ఒకరికి ఫ్యాన్స్ని కాదు, ఒకరికి ఫ్యాన్ కాదు, ఎవరికి కాదు. అఫ్ కోర్స్ నేను ఎవరి ఫ్యాన్ కూడా కాదు. బిగ్ బాస్ లోనే కాదు, సినీ ఫీల్డ్ లో కూడా నేను ఎవరికైతే ఫ్యాన్ కాదు. నా రివ్యూ అంటే నేను చెప్పుకుంటాను. దానికి ఇష్టపడే వాళ్ళు అయితే ఈ వీడియో చూడండి. ఇమాన్యుల్ అయితే ఖచ్చితంగా రాంగ్. నోటికి బూతులు వస్తున్నాయి చెప్పాలంటే ఇమాన్యుల్ గురించి చెప్పాలంటే. ఎందుకంటానంటే ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయింది ఇమాన్యుల్కి. ఎందుకు ఓవర్ యాక్టింగ్ ఎక్కువైందంటే ఆల్రెడీ మనం ప్రోమోలో చూపించినట్టు సంజన గారు బయటికి వెళ్ళిపోవడం, ఇమాన్యుల్ ఆడవటం, ఇదంతా కంప్లీట్ డ్రామా. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 వరకు వచ్చింది. ఈ 9 సీజన్స్ లో ఏనాడు ప్రేక్షకులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవ్వరు బయటికి వెళ్ళింది లేదు, ఒక్క హెల్త్ ఇష్యూ తప్ప. ఇక్కడ సంజన గారికి ఏ హెల్త్ ఇష్యూ లేదు, పైగా ఒక టాస్క్ లాగా పెట్టి బయటికి తోసేశారు. పైగా ఇంటి సభ్యులు అందరూ కలిసి బయటికి తోసేశారు. ఆల్రెడీ అక్కడ ఇంటి సభ్యులు అందరికీ అర్థమైపోయింది. మనం చూసే ఎల్కేజీ పిల్లడికైనా బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఫాలో అయ్యే ఎవరికైనా కానీ, నీచ నికృష్ట దరిద్రుడికైనా కానీ అర్థమైంది కంప్లీట్ గా సీక్రెట్ రూమ్ పెడతారు అని. ఇంత చెప్తున్నా నాకే అర్థమైంది. అక్కడ బిగ్ బాస్ లో ఉంటున్న హౌస్ మేట్స్ అర్థం కదా, ఈజీగా అర్థమైంది. ఎక్కడికి వెళ్ళరు హౌస్ మేట్స్ అందరు కలిసి సంజనాన్ని అనుకున్నారు, ఆవిడ సీక్రెట్ రూమ్ కే వెళ్తారని అందరికీ తెలుసు. హౌస్ మేట్స్ వాళ్ళకి కూడా తెలుసు. అందరికి హౌస్ మేట్స్ అందరికి తెలిసి కూడా అక్కడ ఇమాన్యుల్ ఏం తెలివి తక్కువ కాదు కదా. ఇమాన్యుల్ కూడా బాగా తెలివి గల్లవాడే. అంత తెలివి లేకపోతే ఒక నిరుపేద కుటుంబంలో ఉండి, ఒక వ్యవసాయం, ఒక రైతు కుటుంబంలో ఉండి ఈ రోజు ఒక కమీడియన్ గా, ఒక యాక్టర్ గా ఒక మంచి పొజిషన్ లోకి ఎలా వెళ్ళగలుగుతారు తెలివి లేకపోతే? తెలివి ఉంది కాబట్టే బిగ్ బాస్ దాకా వెళ్ళగలిగాడు, ఆర్టిస్ట్ అయ్యాడు. ముందే బిగ్ బాస్ దాకా వెళ్ళారంటే మామూలు తెలివి లేకపోకుండా ఉండదు. అంతటి తెలివి గల్లవాడు కూడా ఇమాన్యుల్ కూడా తెలుసు సంజన గారు సీక్రెట్ రూమ్ కి వెళ్తారు అని. కానీ ఇక్కడ ఈయన ఏదో ఎలా చేసింది ఎలా ఉందంటే నిజంగానే బయటికి పంపించేశారు. లేదు ఇంకా మనకి సంజన లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇంటికి అని ఈయనకి ఒక డ్రామా, ఒక స్కిట్ లాంటిది చేసేసుకొని ఒక ముసలి కన్నీరు అంటారు కదా, ముసలి కన్నీరు అయితే కాచడం జరిగింది. చూసే ప్రేక్షకుడికి కూడా అరే సీక్రెట్ రూమ్ అని అందరికి అర్థమైపోయింది కదా, ఎందుకు ఈ ఏడుపు? జనాల దగ్గర నుంచి ఒక సింపతి ఎందుకు? ఆల్రెడీ మంచి పేరుంది ఇమాన్యుల్ బయట. ఇప్పుడు ఈ ఒక్క దానితో జనాలు కూడా అరే కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువైందే అని చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది. ఏదన్నా కానీ ఫ్రాంక్ గా ఉండండి, ట్రూగా ఉండండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఏడవట్లేదు, మామూలుగా ఉన్నారు. ఇమాన్యుల్ ఒక్కడే ఎందుకు ఏడుపు? సో ఇమాన్యుల్ ఏడవటం వల్ల ప్రతి ఒక్కరికి అక్కడ ఓవర్ యాక్టింగ్ అనిపించింది. అందుకనే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ దయచేసి ఈ వీడియోస్ చూడొద్దు. ఓకే, నేనే చెప్తున్నా చూడొద్దు ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో మీకు నచ్చింది, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పాయింట్లోకి వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే, మార్నింగ్ లేవడం, సాంగ్ వేయడం అంతా కామన్గా జరుగుతుంది. ఇంక డైరెక్ట్గా హైలైట్లోకి వెళ్ళిపోదాం. దివ్య కొత్తగా వచ్చారు, ఆవిడ ఇంటెలిజెంట్ అని అందరికీ అర్థమైపోయింది, తెలుసు. వన్ ఆఫ్ ది టాప్ 5 డిజర్వ్ క్యాండిడేట్ దివ్య.
బల్లగుద్ది చెప్తా టాప్ 5 అని. ఎందుకంటే ఒక ఇంటెలిజెంట్, ఒక హార్డ్ వర్కర్ అన్ని కలిపి మిక్సీ వేస్తే ఎలా ఉంటుందో అలాంటి మెటీరియల్ దివ్య. దేంట్లోనో కానీ, తెలివిలో కానీ, కండబలంలోనే కానీ, బుద్ధి బలంలోనే కానీ, త్యాగాల్లోనే కానీ ఒక్కసారి ముందు వెనక ఆలోచించి మాట్లాడే శివంగిలాగా ఉండేది మాత్రం దివ్యనే. నేను దివ్యాకి ఫ్యాను కాదు, ఏమీ కాదు, నేను ఉన్నది చెప్తా. ఈవిడ్ని బిగ్ బాస్ డైరెక్ట్ గా పిలిచి అక్కడ ఉన్న టాప్ 13 మెంబర్స్ ని సెలెక్ట్ చేయమంటారు. ఎవరు టాప్ 1, ఎవరు లీస్ట్ 1 అని. దివ్య గారు లీస్ట్ నుంచే వస్తారు. అక్కడ మొత్తం 13 మందిలో 13వ పర్సన్ 13th పొజిషన్. 13th పొజిషన్ లో ఫ్లోరా. ఆల్రెడీ జనాలు పల్స్ ఏంటో తెలుసుకొనే ఆవిడ వెళ్ళారు అక్కడికి. ఎక్కడికి? బిగ్ బాస్ లోకి దివ్య గారు. జనాలు పల్స్ తెలుసుకున్నారు కాబట్టి వెళ్ళారు. లాస్ట్ పొజిషన్ ఫ్లోరాకి ఇచ్చారు. ఫ్లోరా దేంట్లోనూ పార్టిసిపేషన్ కొంచెం తగ్గింది, తక్కువ ఉంది, మనిషి కనిపించట్లేదు, ఏది అడిగినా కానీ స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోలేకపోతుంది, ఒకళ్ళు ఎవరన్నా కానీ తెగించి గొడవ పడే సత్తా లేదు అని చూసే జనాలకి అర్థమవుతుంది, ఆవిడకి కూడా అర్థమవుతుంది. సో అందుకని లాస్ట్ పొజిషన్ ఫ్లోరా. 12th పొజిషన్ రాము. రాము రాథోడ్ ఏంటంటే స్టాండ్ తీసుకోవాలన్నా కానీ ఒకసారి ఆలోచించకుండా తీసుకుంటాడు. అది ఒకటి గుడ్ వన్. కానీ అదే స్టాండ్ మైనస్ అవుతుందని ఈ అబ్బాయికి తెలియట్లా. అదవుతుందా? ఏదైనా మాట అనే ముందు ఒకసారి ఆలోచించి అంటే బెటర్ అని ఎవరో కదనింది మన దివ్య గారే అన్నారు. ఏదైనా స్టాండ్ తీసుకోవాలన్నా కానీ ఒకసారి ఆలోచించు, ఏదైనా మాట అనే ముందు కూడా ఆలోచించు. రామోరావుతో మంచోడు, కాకపోతే కొన్ని మైనస్లు ఉన్నాయి, ఆ మైనస్ ఆవిడ చెప్పింది. అండ్ 11th పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ పడాలా సోల్జర్. ఎక్కడా కనిపించట్లా కళ్యాణ్ పడాలా. జనాలందరూ ఇదే టాక్, మాకు కళ్యాణ్ కనిపించట్లేదు, ఏదున్నా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ కళ్యాణ్ కాదు, ఇదే చెప్పారు ఆవిడ కూడా. అండ్ 10th పొజిషన్ శ్రీజ. డబ్బా రేకులు. ఆవిడే ఒప్పుకుంది, డబ్బా రేకులు నన్ను అంటారు డబ్బా రేకులు అని అన్నట్టుగానే అవతల మనిషి చెప్తే ఈవిడ వెందో లబ్బా బల్ల 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 బావుడుకాయ. నాకు సార్ కూడా అదే అన్నారు, తుతు అని. అయినా కానీ వీడు మారరు, ఎదుటి చెప్పింది వినరు. తర్వాత వచ్చేసరికి రీతు చౌదరి కూడా అంతే. ఏదన్నా మాట చెప్తున్నప్పుడు వినాలి, ఈవిడ వినరు. ఎంతసేపు తనకి అవకాశం ఇటువైపు వస్తుందో అటువైపే వాలిపోయే రకం రీతు చౌదరి అది. తర్వాత వచ్చేసరికి 6th పొజిషన్ సుమన్ శెట్టి గారు కూడా ఆయన తరపు వస్తేనే ఈయన మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. కానీ మాట్లాడే పాయింట్లు కూడా బల్లగుద్దినట్టు ఉంటాయి, అది వినే వాళ్ళకి కూడా చూడముచ్చటగా ఉంటాయి. అదే అమ్మాయి సుమన్ శెట్టి గారు కూడా. అండ్ తర్వాత వచ్చేసరికి 5th పొజిషన్ తనూజ గారు కూడా వన్స్ అపాన్ ఎ టైం ఫ్లిప్ అవుతారు. వన్స్ అపాన్ ఎ టైం మంచి క్యూట్నెస్ గా నాన్న అని పిలుస్తారు. ఇంకొంచెం క్యూట్ గా, కొంచెం ఫుడ్ దగ్గర మాత్రం కొంచెం చూసుకోవాలి. తర్వాత వచ్చేసరికి డివాన్ పవన్ 1 ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ప్లేయర్. అండ్ ఇంకోటి పులిహోర రాజా. అది నా పర్సనల్ ఒపీనియన్, పులిహోర రాజా అనేది, ఎందుకంటే అవసరం కనబడుతుంది, కానీ స్ట్రాంగెస్ట్ పర్సన్. అండ్ తర్వాత వచ్చేసరికి సంజన. ఆల్రెడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెలుసు కాబట్టి సంజన గారికి 3rd పొజిషన్ ఇవ్వడం జరిగింది. హౌస్ లో టాప్ 3 డిజర్వ్ క్యాండిడేట్ అంటే సంజన గారు డిజర్వ్ క్యాండిడేట్. ఎందుకంటే ఏదైనా కంటెంట్ తేవాలన్నా ఆవిడే, గొడవ సృష్టించాలన్నా ఆవిడే, గొడవ సాల్వ్ చేయాలన్నా ఆవిడే. దేనికైనా ఒకటే మార్గం సంజన. బిగ్ బాస్ కావాల్సింది కూడా సంజన గారు కంటెంటే. ఆయన కోసమే, ఆవిడ కోసమే కంటెంట్ సృష్టిస్తుంది ఆవిడ. సో టాప్ 5 డిజర్వ్ క్యాండిడేట్ సంజన గారు. తర్వాత వచ్చేసి టాప్ 2 ఇమాన్యుల్ ఒక ఆల్రౌండర్.
ఒక ఎమోషనల్. ఈ రోజుకైతే నేను ఇమాన్యుల్ తిట్టా, నేను కాదన్నా. కాకపోతే టాప్ 2 అయితే డిజర్వ్ క్యాండిడేట్. కానీ ప్రతి ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. కానీ ఇమాన్యుల్ ఇక్కడ ఫ్లిప్ అవుతున్నాడు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అయితే ఫ్లిప్ అయ్యాడు. అది ఇందాక నువ్వు చెప్పే మీకు. టాప్ 1 భరణి ది లయన్. భరణి గారు కూడా అంతే. ఒక సింహం వేటాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పులి పంజాయిస్తున్నా, సింహం వేటాడినా, సింహం పంజాయిస్తున్నా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సింహం ఆడితే ఎలా ఉంటుంది, భరణి గారు ఆట అలా ఉంటుంది. దేంట్లోనూ తగ్గడు, తగ్గాల్సిన చోట తగ్గుతాడు, పెరగాల్సిన చోట పెరుగుతాడు, చూపించాల్సిన చోట చూపిస్తాడు తన రూపం, నిజస్వరూపం. అండ్ వీటిల్లో కెప్టెన్సీకి అర్హులని బిగ్ బాస్ చెప్తారు. 5 కావాలి కెప్టెన్సీకి అర్హులు. కెప్టెన్సీ అర్హులు 5 కావాలంటే దీంట్లో దివ్య గారి పేరు కూడా చెప్పుకోవచ్చు అని చెప్తారు. దివ్య గారి పేరు కూడా చెప్తారు. ఇంకా 4 కావాలి. ఆ 4లో తనుజ, సుమన్, భరణి, ఇమాన్యుల్, ఈ 4 పేర్లు చెప్పిద్ది. మరి టోటల్ గా వీటితో కలుపుకుంటే 5. ఈ 5కి టాస్క్ బాల్ త్రో. అంటే వీళ్ళందరూ ఒక స్టిక్కర్ లాంటి జాకెట్ వేసుకుంటారు. ఎవరైతే బాల్ వేసి అతుక్కుంటుందో, ఎక్కువ బాల్స్ ఎవరికైతే పడతాయో వాళ్ళు ఓడిపోయినట్టు. ఫస్ట్ రౌండ్ యాజ్ యూజువల్ గా అనుకున్నదే, దివ్య గారు అవుట్. సెకండ్ రౌండ్ సుమన్ గారు అవుట్, ఇది ఎక్స్పెక్టెడే. తర్వాత థర్డ్ రౌండ్ లో వీళ్ళకే బాల్స్ అనేది స్టిక్ చేయాలి. సో వీరి థర్డ్ రౌండ్ లో వచ్చేసరికి తనుజ గారు అవుట్. అండ్ ఫోర్త్ రౌండ్ లో వచ్చేసరికి భరణి అవుట్. అంటే ఫోర్త్ రౌండ్ అంటే లాస్ట్ రౌండ్. ఇంకా భరణి వర్సెస్ ఇమాన్యుల్. భరణి గారు అవుట్, ఇమాన్యుల్ గారు గెలుస్తారు, కెప్టెన్ అవుతారు. తర్వాత నైట్ 2:30కి అర్ధరాత్రి 2:30కి పిలుస్తారు. ఈ అర్ధరాత్రి 2:30కి పిలిచే గ్యాప్ లో వన్స్ అపాన్ టైంలో సంజన గారు దొంగతనం చేస్తారు. ఎక్కడంటే ఆవిడ డ్రెస్సెస్ మొత్తం తీసుకెళ్ళి ఒక బీన్ బ్యాగ్ లో వేసేస్తారు. సంజన గారు ప్లాన్ ఇది. దీనికి సపోర్ట్ గా ఒక 6-7 వచ్చారు. దాంట్లో ఇమాన్యుల్ ఉన్నారు, రీతు చౌదరి ఉన్నారు, శ్రీజ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆవిడ బట్టలు మొత్తం తీయడం, రాము కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, ఇవన్నీ జరిగినాయి. కానీ సృష్టికర్త మాత్రం సంజన గారు. ఆవిడ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే అసలు చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. అంత పవర్ఫుల్ గేమ్ ప్లాన్. పస్స లేని టైంలో కూడా అలా హైప్ అలా వెళ్ళిపోతుంది. అలాంటిది ఒక నాటి గోల్ చెప్పాలంటే సంజన ఫ్యాన్స్ వా. కానీ అక్కడున్న హౌస్ మేట్స్ మాత్రం సంజన గారి ప్రవర్తన నచ్చట్లేదు. ఏంటంటే మాటకు ముందు దొంగతనం చేసేస్తుంది. ఆ దొంగతనంలో కూడా క్యూటినెస్ ఎత్తుకొచ్చు కదా అని నేనంట. ఆవిడ కూడా అదే, దొంగతనం చేశాను, మీ క్యూటినెస్ ఏదన్నా నాకు కొంచెం అలరగా ఉండటం ఇష్టం, మీరు ఎవరు ఉండట్లేదు, ఆవిడ ఉంటుంది, తప్పేముంది అలరగా ఉంటే. సో నాకైతే సంజన గారు వా అనిపించింది. అండ్ తర్వాత వీటి గురించి దివ్య గారు అనడం, నేను ఇదే డ్రెస్ మీద వారం రోజులైనా ఉంటాను, మీ సావండి అని అయితే లెక్చర్ పీకడం, దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నారు ఆవిడ. దివ్య గారు ఇదే డ్రెస్ మీద ఉంటా, నాకు ఫరక్ కూడా పడదు, స్నానం చేయకపోయినా ఉంటా, ముక్కులు ముసుకునేది మీరు అన్నట్టు రిప్లై ఇచ్చారు. ఒక సరసమైన రిప్లై ఇచ్చారు, ఘాటైన రిప్లై. తర్వాత వేళల్లో తర్వాత బట్టలు దొరుకుతాయి. అక్కడ హరీష్ గారికి, రీతు గారికి, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికి చిల్లర గొడవ అయింది. ఏంది చిల్లర పనులు అని చెప్పి హరీష్ గారు అంటారు. అక్కడ గొడవలు అవుతే ఆవిడ దొంగతనం చేయడం, వీళ్ళు గొడవ పడతాం, ఆవిడ సైలెంట్ గా ఉండటం, పుల్లా పెట్టి ఎలిగించటం, వదిలేయటం సంజన గారు తీసే పని వా. అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి మన బిగ్ బాస్ బాబాయ్ అర్ధరాత్రి 2:30కి వీళ్ళిద్దరిని అందరినీ లేపి బయటకు వచ్చేసి, అందరూ బయటకు వచ్చినాక రెడ్ విత్తనం, రెడ్ కలర్ సీటు ఎవరికైతే వచ్చిందో
వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉండండి, మిగతా వాళ్ళు వాళ్ళలో ఒకళ్ళని ఓటేసి యునానిమస్ గా బయటికి తోసేయండి అన్నట్టు చెప్తారు. ఇక దొరికిందే ఛాన్స్ అనుకొని హరీష్ గారు అయితే సంజన గారే పంపించేద్దాం అన్నారు. ఆయన దృష్టిలో ఎలా ఉందంటే, ఆయన సైకాలజీ నేను చెప్తా. ఆయన దృష్టిలో ఎలా ఉందంటే, సంజన గారు లేకపోతే ఈ 2 రోజులే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా, సీక్రెట్ రూమ్ లో పెడతాను అందరికీ తెలుసు, హరీష్ గారు ఆల్రెడీ చెప్పేశారు కూడా లాస్ట్ లో, సంజన గారు వెళ్ళిపోయారు, సీక్రెట్ రూమ్ లోకి వెళ్తారు, అంత ఏముండదు, అది అబ్జర్వ్ చేస్తారు మనల్ని అని ఆల్రెడీ ఆమూర్ ఆల్రెడీ చెప్పేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. సీక్రెట్ రూమ్ కే పంపిస్తారు అని తెలిసి కూడా సంజన గారినే ఎందుకు బయటికి పంపించాలన్న ఉద్దేశ కారణం, 2 రోజులైనా మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనే కారణంతోనే ఆయన మనసులో ఉంది అదే. ఇప్పుడు దాకా ఏం టార్చర్ మనం భరించలేకపోతున్నాం, కనీసం ఒక 2 రోజులను టార్చర్ తగ్గుద్ది మనకి, కొంచెం దొంగతనాలు జరగకుండా, కొంచెం ఒక గలరీ సృష్టించకుండా, ఒక ఎవరికి గొడవలు లేకుండా ఉంటాయి, ఎవరు లేకపోతే ఈ 2 రోజులను ప్రశాంతంగా ఉండొచ్చనే ఆయన డైరెక్ట్ గా దొంగతనాలు ఎక్కువైపోయినాయి, వీడు ఉండటం వల్ల ఎక్కువ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి, ఇంక పంపించేద్దాం ఇవన్నీ, ఇక స్మోకింగ్ కానీ కొన్ని ఐటమ్ దాచిపెట్టేస్తుంది, నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు సుమన్ శెట్టి గారు, ఇలా స్మోకీ అని వాళ్ళ పర్సనల్ హ్యాబిట్స్ అవన్నీ, అవి లేకపోతే కొంతమందికి మనిషి కూడా మనిషి అవ్వలేదు, నరాలు బిగిసిపోతాయి. సో అలాంటివన్నీ దొంగతనం చేసి పంపించేసింది. కొంతమంది పర్సనల్ దొంగతనం చేస్తుంది, ఇవన్నీ చిల్లర పనులుగా ఉన్నాయి, అందుకే నేను వీళ్ళందరూ దానికి ఓకేనేస్తారు సింపుల్ గా. భరణి గారే కానీ, భరణి గారు కూడా అంటారు ఈ రోజు జరిగింది అంతే, 100% తప్పు, ఫస్ట్ రోజు వచ్చిన పర్సన్ ని అలా దొంగతనం చేయడం, ఆమె నాకు డిస్రెస్పెక్ట్ ఇవ్వటం అని అంటారు. అంతా ఓకే. వీళ్ళందరూ కలిసి సంజన గారిని పంపించేస్తారు. అనుకున్నట్టే సంజన గారు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఆ సీక్రెట్ రూమ్ నుంచి వీళ్ళందరూ వింటాం. మన హిమానుల్ అయితే మామూలుగా ఆడకపోవడం, మామూలుగా ఆడలేదు అసలు, అమ్మో ఆస్కార్, మన నట సార్వభౌమ ఇంటి నంబర్ ఒకటి ఎందుకు పనికొస్తారు, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ కి ఇమాన్యుల్ మామూలు కూడా కాదు. అందుకనే చెప్పా, ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో చూడొద్దు, బల్లగుద్ది చెప్తా. అండ్ అది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సైన్ ఆఫ్.